నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్, రోడ్ సైడ్ బండిపై చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ కంటే ఇది చాలా కమ్మగా ఉంటుందండి. దీనికైతే 2 గుడ్లు బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకుని బండి పెట్టి ఆయిల్ వేసి వీట్ అయ్యాక అందుట్లో పోసి బాగా ఆమ్లెట్ కింద రెడీ చేయాలండి. అది పక్కకు తీసేసుకుని అందుట్లో బిర్యానీ ఆకు, షాజీరా, జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయ్యాక 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి అవి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతూ ఉండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి సన్నగా తరిగేసుకోవాలండి. అందులో టమాటో సన్నగా తరిగేసుకోవాలి. అలాగే ఒక క్యారెట్ వేసుకోవాలి సన్నగా తరిగి. అవి ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలండి. జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్గు ఆమ్లెట్ చిన్న చిన్న ముక్కలుగా చిదిమేసి అందుట్లో వేసేసుకుని ఒక స్పూన్ పసుపు వేసుకుని బాగా కలిపెట్టుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా ఒకసారి చేసి పెట్టారంటే బయట ఎప్పుడు కూడా తినరండి, ఇంట్లోనే చేయమంటారు. అంత కమ్మగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది, పిల్లలకు నచ్చే విధంగా ఉంటుందండి. ఇందుట్లో ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుని కలుపుకోవాలి. బాస్మతి రైస్ అండి, బాస్మతి రైస్ వేసుకుని కలుపుకోవాలి. చాలా టేస్ట్గా ఉందండి. నేనైతే టేస్ట్ చూసి మీకైతే చెప్తున్నాను. చాలా బాగుంది, చూస్తుంటేనే నోరు ఊరుతుంది, అంత బాగుందండి. సూపర్గా ఉంది, చాలా టేస్ట్గా ఉంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా చాలామందికి రీచ్ అవుతుందండి. దీన్ని ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకోవాలి. సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ. చూస్తుంటేనే నోరు ఊరుతుంది, అంత బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.